అయోధ్య రామాలయంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. దొంగతనం, నిధుల దుర్వినియోగం కేసులో 8 మందిని అరెస్ట్ చేసింది సిట్. ట్రస్ట్ మాజీ చీఫ్ను సైతం అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అసలు డబ్బులు తీసుకుని ఉద్యోగులను ట్రస్ట్ సభ్యులు నియమించారన్న విషయం బయటపడింది. సిట్ నివేదికలో ఏముంది? అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసును తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందంటూ సిట్ నివేదిక ఇచ్చింది. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న అధికారుల బృందం మరో కోణంలో అక్రమాలను గుర్తించింది. ఆలయంలో వివిధ పోస్టులకు డబ్బులు తీసుకుని నియామకాలు చేశారని నిందితుడు వెల్లడించారు. దీంతో ఇప్పుడు ట్రస్ట్ సభ్యుల్లో కీలకమైన వారి పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆలయంలో ఉద్యోగుల అపాయింట్మెంట్ లెటర్లు, ఫార్మల్ సర్వీస్ అగ్రిమెంట్లు సహా ఇతర పత్రాలు ఏవీ పోలీసుల చేతికి అందలేదు. దీంతో ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయో గుర్తించే పనిలో దాదాపు అధికారులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, వారి లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. నియామకాల తర్వాత ఏమైనా భారీ లావాదేవీలు జరిగాయా అనేదాన్ని గుర్తించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అనుకుల్ మిశ్రా, లవకుశ్ మిశ్రాకు ఈ నియామకాల అవకతవకల్లో కీలక పాత్ర ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రామమందిర విరాళాల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితులు గతేడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా సమయంలోనే అత్యధిక మొత్తంలో విరాళాలు దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే నిందితుల ఇళ్లపై బుధవారం మరోసారి అయోధ్య పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యోగా కేంద్రం నుంచి రామరాజ్య కోస అనే పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు. దానిపై పేటీఎం క్యూఆర్ కోడ్ ఉంది. నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా ఈ యోగా కేంద్రంలోని ఓ గదిలో గత 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఎస్బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ఈడీ సైతం ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు అవినాష్ శుక్లా, అనుకుల్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాన్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ అనే 8 మందిని అరెస్ట్ చేశారు. బావబామర్దులైన లవకుశ్ మిశ్రా, అనుకుల్ మిశ్రాలే విరాళాల్లో అత్యధిక మొత్తం స్వాహా చేసినట్లు విచారణలో గుర్తించారు. స్వాహా చేసిన మొత్తంతో వీరు ఆస్తులను కొనుగోలు చేశారు. ఈ ఇద్దరికి సంబంధించిన 6 ఆస్తులను ఇప్పటి వరకు గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలను, ఆస్తులను గుర్తించేందుకు సిట్ అధికారులు ఆదాయం పన్ను శాఖ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. సో లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే కావాలని కొంతమందిని వాంటెడ్గా అందులో జొప్పించి అక్కడ అవకతవకలు జరిగేలాగా చేశారు, కోటాను కోట్లు దోచేశారు అనేది ఈరోజు అందరికీ అనిపిస్తున్నది. దాదాపు 3,500 కోట్ల రూపాయలు అక్కడ అవకతవకలు జరిగినాయి అంటున్నారు. ఇందులో వాస్తవాలు ఏంటనేది బయటికి రావాలి. అసలు అయోధ్య రామాలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి అవకతవకలు జరిగినాయా, లేదంటే ఓపెనింగ్ జరిగిన తర్వాత ఇవే జరిగినాయా, ఎప్పుడు జరిగినాయా అనేది బయటపడాలి. ఎంత సిగ్గుచేటంటే ప్రధానమంత్రి మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయనే దీనికి శంకుస్థాపన చేసి ఆయనే ఓపెనింగ్ చేసిన ఈ దేవాలయంలో ఇన్ని అవకతవకలు జరిగినాయంటే, అది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రాష్ట్రంలో ఇది జరిగినాయంటే, అసలు ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానాలంటే అయోధ్య రామాలయం మాత్రమేనా, ఇంకా మధుర, కాశీ ఆలయాల్లో కూడా ఇలాంటివి జరిగినాయా? ఎందుకంటే ఎక్కడైనా సరైన వ్యవస్థ లేదు. ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు పరకామణి వ్యవస్థ ఉన్నట్టు అక్కడెక్కడ వ్యవస్థలు లేవు, సరైన వ్యవస్థలు లేవు. ఎక్కడ సీసీ కెమెరాలు సరైన వ్యవస్థలు లేవు. సీసీ కెమెరాలు ఉన్న దగ్గర కూడా వీళ్ళు సీసీ కెమెరాకి ఒకడు అడ్డం నిలబడ్డంట, ఆ అడ్డం నిలబడంగానే ఇంకొకడు దోచేయడం అంట. ఇంత జరుగుతుంది అంటే టోటల్గా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న విషయం. దీంట్లో వెనకాల ఎంత పెద్ద సంస్థలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పేర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద సంస్థల్లో అంతకుముందు పనిచేసిన వాళ్ళు, హిందుత్వ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, లేదంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా తెల్లారు లేస్తే జై శ్రీరామ్ అంటారు. అంటే ఇదంతా ఓవర్గా జరిగింది ఏంటంటే ఓవరాల్గా జరిగింది జై శ్రీరామ్ నినాదం మాటున
వెన్నుపోటు జరిగింది హిందువులకి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా దీంట్లో విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలు ఏమైనా తెలియదు. వెండి ఇటుకలు పోయినాయట, ఇంకా బంగారం నగలు పోయినాయట, డబ్బు అయితే అసలు లెక్కే లేదు. రామమందిరం కానుకల చోరీ కేసులో నిందితుల తరఫున వాదించకూడదని ఇప్పటికే ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. నిందితుల తరఫున వాదిస్తే 5 లక్షల జరిమానాతో పాటు సదరు న్యాయవాది సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా బార్ అసోసియేషన్ నిర్ణయించింది. అయోధ్య రామాలయం వ్యవహారాన్ని ఎన్నికల్లో ప్రధానాంశంగా మార్చుకోనుంది. ఇదే అంశాన్ని పదే పదే లేవనెత్తుతోంది సమాజ్వాదీ పార్టీ. సిట్ విచారణను నమ్మలేమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అయోధ్య కేసులో దోషులెవ్వరినీ విడిచిపెట్టబోమని హెచ్చరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. Crores done by the BJP. They didn't even spare donations to the Holy Ram temple. The money stolen from holy causes is being used for the unholy act of buying MPs and MLAs. శ్రీరాముని పాదుకలు, హారంతో పాటు 60 కేజీల వెండి శిలలు మాయమైనట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. గత 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలు, విరాళాల లెక్కింపు విధానం, నిర్మాణ పనుల వ్యయంపై సమగ్ర ఆడిట్ కు అధికారులు సిద్దమవుతున్నారు. అయోధ్యలో కొనసాగుతున్న రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన ఖర్చులపై కూడా సిట్ మరోసారి విచారణను ప్రారంభించనుంది. కాంట్రాక్టులు ఎలా కేటాయించారు, నిర్మాణ సామగ్రి కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల వ్యవస్థ, ఈ అంశాలన్నిటిపై అధికారులు డేటా సేకరిస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులపై విచారణ కోరే అవకాశం ఉందని సమాచారం. విరాళాలు లెక్కించే విధానం, డొనేషన్ బాక్సుల నిర్వహణ, వాటి ఓపెనింగ్ విధానం వంటి అంశాలపై కూడా సిట్ దృష్టి పెట్టింది.